అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే మనకు దొరికేది ఆ దేవదేవుని సేవాభాగ్యం. అది ప్రస్తుత కాలానికి 2 ఏళ్లకి ఒకరికి దొరుకుతుంది. అదే అధికారంలో ఉన్న వారికి మనం ప్రీతిపాత్రం అయితే ఒక్కోసారి ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది. అలాంటి అదృష్టము మనకు కలిగినందుకు అత్యంత ఆనందంగా, అత్యంత గౌరవంగా, అత్యంత భక్తిగా చేయాల్సి వస్తుంది సేవ స్వామివారికి. ఇకపోతే క్రితం స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం కలిగే లోపల చేసిన పనులకి ఓపెన్గా వచ్చి క్షమాపణలు చెప్పి, ఇప్పుడు ఈ కాలంలో నేను స్వామివారి సేవలో తరిస్తున్నాను, నేను చేసినవి పాపాలు అయి ఉండొచ్చు, వాటికి పాప పరిహారం చేసుకుంటానని చెప్పినా కరెక్టే. కానీ ఆ వీడియోలో అది లేదు, ఈ వీడియోలో ఇది లేదు అంటే కాదు. ఇకపోతే 30, 40, 50 ఏళ్ల నుంచి ఫ్యామిలీల్లో అనుబంధాలు ఉంటే పరాయి వారి భార్యల్ని కౌగిలించుకునేంత అనుబంధాలు ఉంటాయని తెలుగు జాతికి తెలియదు. కనీసం మీరు ఎవరినైతే కౌగిలించుకున్నారో ఆ స్త్రీ యొక్క భర్త గారిని వీడియోలోకి తీసుకొచ్చి, మేము ఇది తరతరాలుగా ఇలాగే ప్రవర్తిస్తాం అని చెప్పించండి. పరాయి ఆడదాన్ని 50 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నా కూడా ఈ రోజుల్లో కరచాలనం చేయడం కూడా తప్పుగా భావిస్తాం మనం తెలుగువారం. అలాంటిది ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడుంది అంటే అది ఎంతవరకు సమంజసం? ఆలోచించండి. మీ కుటుంబాల్లో, మీ స్నేహాల్లో అలాంటి సాంప్రదాయం ఉందని ఏ స్త్రీనైతే మీరు కౌగిలించుకున్నారో ఆ స్త్రీ ఒక్క భర్త గారు వచ్చి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే ఆనందం సరిపోతుంది. నాకు, నా భార్యకి, సార్కి ఏ విధమైన ఇల్లీగల్ లేదు, మేము ఒకరినొకరు గౌరవించుకోవడం కోసం ఇలా చేస్తాము అని చెప్పించండి, సరిపోతుంది. లేదంటే మీరే వచ్చి అది 20 ఏళ్ళ క్రితం చేశాను, అంతేగాని దాంట్లో ఏమీ లేదు అశ్లీలత, నాచే తప్పు జరిగి ఉండొచ్చు, ఇది మన తెలుగువారిలో లేకపోయి ఉండొచ్చు, మేము కొంచెం అడ్వాన్స్డ్ అని చెప్పి వదిలేయండి. అంతేగాని బుకాయించడం, బెదిరించడం, ఏవో బయట పెడతానన్ను బయట పెట్టండి. మీరు తప్పు జరిగి ఉంటే బయట పెట్టకుండా ఆగే ప్రభుత్వం అయితే మీది కాదు. తప్పు జరగని లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగిందని, జరగని విషయాన్నే గోరంత కొండలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్ని అయోమయంలో పడేసిన జాతి మీది, పార్టీ మీది. ఇక కొండ మీద తప్పులు జరిగాయి, మేము బయట పెట్టట్లేదు అలా అనకండి, బయట పెట్టండి. ప్రజలకి ఎవరు చేసినా తప్పు తప్పే, ప్రజలకు అన్నీ తెలియాలి. తప్పు చేసినవాడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అది మీరు చేసినా, మీ ముందు ఉన్న చైర్మన్లు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరగాలి. ఆ తప్పును బయట పెడితే మరొకరు ఆ తప్పు చేయకుండా ఉంటారు. కాబట్టి మీరు బెదిరింపులు మానేసి మర్యాదగా తప్పును ఒప్పుకొని మీరు మీ అధిష్టానము శ్రీవారు చెప్పిన పని చేయండి.
మీరు ఈ అదృష్టం శ్రీవారికి సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు ఇది గడవని పనే, నాకేం పని లేక చేస్తున్నానా ఈ పని, ఇది ఏమన్నా నా బ్రతుకు తెరువా, ఇలాంటి మాటలు మాట్లాడి శ్రీవారికి ఇంకా కోపం తెప్పించకండి. నమస్కారం. టేక్ కేర్. జై హో జగన్.